హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో వెరీ టేస్టీ చాయ్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇన్స్టెంట్గా, ఈజీగా, టేస్టీగా ఈ చాయ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేసుకుందామా. చలో, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెసల్లో 2 కప్పుల పాలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. టీ అనేది చిక్కగా కావాలి అనుకుంటే నీళ్లు కొంచెం కలుపుకోవాలి. నేను ఇక్కడ నీళ్లు కొంచెం కలిపాను. పలుచగా కావాలి అనుకుంటే నీళ్లు కొంచెం ఎక్కువ కలుపుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో మనకి పాలు అనేది 1 బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత టీ పొడి. టీ పొడి మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. అలా టీ పొడి వేసేసుకున్నాను. 1 టీ స్పూన్, తర్వాత రుచికి సరిపడా చక్కెర వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో మనం ఈ టీని బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా 2-3 బాయిల్స్ వచ్చేంత వరకు మనం ఫ్లేమ్ అనేది హై చేసుకుంటా, మీడియం చేసేసుకుంటా మనం ఈ టీని ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం టీని ఎంత బాయిల్ చేస్తామో అంత మంచి టేస్ట్ అనేది మనకి టీలో వచ్చింది. ఇంకా మనము టీలో చాలా రకాలు ఉన్నాయి. ఈ టీ వచ్చేసి మనం సింపుల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. సో చల్లటి వాతావరణం ఉంది. అలాంటప్పుడు వేడిగా ఒక కప్పు టీ అనేది చాలా మంచి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిద్ది. సో ఇలానే మనం బాయిల్ చేస్తూ ఉందాము. సో ఫ్రెండ్స్, ఆ టీ సువాసన అయితే చాలా మంచిగా వస్తుంది. సో స్మెల్ అనేది ఎంతమందికి ఇష్టమో, టీ లవర్స్ అనేది ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో టీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది. సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. తర్వాత మనం ఒక కప్లో ఈ టీని సర్వ్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, వేడిగా టీ రెడీ అయిపోయింది. మేము ఈ టీని ఎంజాయ్ చేస్తాము. సో మీరు కూడా ఇన్స్టెంట్గా ఈ వాతావరణంలో ఈ టీ అనేది ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. సో మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.